ఆలు మెంతాకు కూర చాలా బాగుంటుందండి. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో మీకు కూడా చూపిస్తానండి. ఈ కూర చపాతీ, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా తయారు చేస్తానో మీకు కూడా చూపిస్తానండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి అండి. మనకు కావాల్సింది ఆరోగ్యం కదండి. హాయ్ అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చేసే కూర ఆలు మెంతాకు కూర అండి. నేను ఇక్కడ 2 ఆలుగడ్డలు తీసుకొని తోలు తీసి ఇలా కట్ చేసి వాటర్లో వేసాను. టమాటాలు, ఇక్కడ మెంతాకు నేను పెద్దది తీసుకున్నానండి. ఒకవేళ మీకు పెద్దది ఇష్టం లేదు అనుకుంటే చిన్నది కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇవన్నీ ఈ కూరకి వేసేవేనండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. ఇందులో నూనె వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు వేసి 1 నిమిషం ఈ నూనెలో వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసేటప్పుడు మంటను చిన్నగా పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే అవి వేగుతాయి. ఇదే కళాయిలో వెల్లుల్లిపాయ ముక్కలు, మెంతాకు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఆకును కూడా మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మెంతాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇదే కళాయిలో కూర కూడా చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఇలా చేయడం ఇష్టం లేకపోతే మరొక గిన్నెలో తీసుకోండి. ఓకే, ఇప్పుడు కళాయిలో నూనెను పోసి నూనె వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఉప్పు వేసి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మనము కారం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం వేసాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం వాటర్ పోయాలండి, లేకపోతే అడుగంటుతుంది. కొంచెం ఎర్రటి టమాటా తీసుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువగానే వస్తుంది. ఇక్కడ నేను దోరకాయలు తీసుకున్నానండి, అందుకే గ్రేవీ అనేది రాదు కాబట్టి మాడిపోతుందని నేను వాటర్ పోసి మగ్గించుకుంటున్నానండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన బంగాళాదుంప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఒక్కసారి కలిపి కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. బంగాళాదుంప ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడే 80% ఫ్రై అవుతుంది కాబట్టి ఇంకా 20% ఉంటుంది కదా, అందుకోసమని కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి వేయాలండి. కొబ్బరి పొడి వేసి మొత్తం కలిపి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన మెంతాకు ఉంది కదా, ఆ మెంతాకు కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు ఇలా చీల్చుకొని వేసుకోవాలండి 4. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసి చూడాలండి. చూడండి, ఆలు మెంతాకు కూర రెడీ అయింది. ఇంత కలర్ఫుల్గా ఉంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిందంటే కూర రెడీ అయినట్టేనండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది.
నేను ఎప్పుడు చేసిన ఇలాగే చేసి పెడతానండి. మా పిల్లలకి కమ్మగా తింటారు, కొంచెం కూడా వదలకుండా తింటారు. ఓకే, థ్యాంక్ యూ.